సమ్మె బాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు రోజుకు మద్దతు పెరుగుతోంది. కనీస వేతనాలు చెల్లించాలంటూ గత 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు అంగన్వాడీలు. ఎన్నికలకు ముందు జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతు తెలిపారు. న్యాయపరమైన కోరికల కోసం అంగన్వాడీ ఆడబిడ్డలు చేస్తున్న పోరాటానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతానన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు కేఏ పాల్. ఇచ్చిన హామీలను మర్చిపోయే సంస్కృతి వైసీపీ ప్రభుత్వానిదని కేఏ పాల్ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. నిన్న మీరు నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక వందనాలు. నేను అడుగు పెట్టిన ఏ ప్రాబ్లము సమస్య సాల్వ్ అవ్వకుంటే ఉండదు. మీడియా మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మీ కేఏ పాల్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చూడండి, అంగన్వాడీల కోరికలు మీలాగా నాలాగా గొంతమ్మ కోరికలు కావు. మీకు ముఖ్యమంత్రి అవ్వాలని ముఖ్యమంత్రి గారు వీళ్ళు మీ చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళు, కూతుర్లు, మీరు అడిగిన కోరికలు ఆకాశాన్ని అంటుకోలేవు. మీ కోరికలు నా కోరికల కంటే చిన్న కోరికలే. వాళ్ళు ఏమడుగుతున్నారు? నిన్న చెప్పాను, అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా చేయమంటున్నారు. 2 వాళ్ళ డిమాండ్లు ఒక 8 ఉన్నాయి. ఉదాహరణ పేపర్ ఉందా అంటే ముందు ఇచ్చిన హామీను అంగన్వాడీలుగా తెలంగాణ వలే అంటాను నేనైతే కన్నాను. అదనంగా వేతనాలు పెంచండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని మన రాష్ట్రంలో అమలు చేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్ని మెయిన్ సెంటర్ గా మార్చుదాం. అంతవరకు మెయిన్ టీచర్లకు ఇచ్చే వేతనం ఇవ్వాలి, తప్పలేదు. మినీ వర్కర్ కు ప్రమోషన్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలి. ఏముంది ఈ కాలంలో? వేతనం 15%, 50% పెన్షన్ ఇవ్వాలి. వేతనం హెల్పర్స్ ప్రమోషన్ నిబంధనలు రూపొందించాలి. రాజకీయ జోక్యం అరికట్టాలి. ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలి. సర్వీస్ లో ఉండి చనిపోయిన అంగన్వాడీ వర్కర్స్ కు హెల్పర్స్ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. బీమా అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలి. రాజకీయ నాయకులు నా మిత్రులు నరేంద్ర మోదీ గారు 73, ఆద్వానీ గారు 93. మరి వీళ్ళకి 62 పెంచడంలో తప్పే ఉంది?